ప్రవక్త గారి సాంప్రదాయం, అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, మానవ మహోపకారి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సాంప్రదాయం ఏమిటంటే, ఆనాడు ఉదయం తీపు తినేవారు. నమాజ్కు పోయే ముందు ఈద్గా నమాజ్, ఊరిపేట ఈద్గా నమాజ్ ఉంది కదా, అక్కడ ఆచరిస్తారు కదా, అక్కడ పోయే ముందు తీపు తినేవారు, లేకుంటే ఖర్జూర పళ్ళు స్వేయించేవారు. తీసుకొని దాని తర్వాత వెళ్ళేవారు. అలా వెళ్ళి అక్కడ నమాజ్ ఆచరిస్తారు. ఆ నమాజ్ అయిపోయిన తర్వాత దైవాన్ని వేడుకుంటారు. ఓ దైవమా, ఓ అనంత కరుణామయ, అపార కృపాశీల, నువ్వు మాకు రంజాన్ శుభమాసాన్ని ప్రసాదించావు, వరాల వసంతమైన రంజాను మాసాన్ని మాకు ప్రసాదించావు. ఆ మాసంలో ఎనలేని దైవ కారుణ్యం కుండపోతగా కురిసింది మా పైన. మేము ఆరాధనలు ఇచ్చావు మాకు, మేము ఉపవాస వ్రతాలు చేసావు, ఉపవాసానికి ఇంత పుణ్యం అన్నావు. మరి ఆ మాసంలో ఒకవేళ పేదలకు దానం చేస్తే, ₹1 దానం చేస్తే 70 రెట్లు అధిక పుణ్యం అన్నావు. ఆ విశ్వాసంతో మేము దాన ధర్మాలు చేశాం, ఉపవాస వ్రతాలు పాటించాం, రాత్రి అదనపు ఆరాధనలు చేశాం. ఇవన్నీ చేసి మమ్మల్ని మేము నిర్మలంగా ఉంచుకునే ఒక సదావకాశాన్ని ప్రసాదించావు మహాప్రభు. కాబట్టి ఇందుకు కృతజ్ఞతగా ఇదిగో ఈనాడు నీ ముందు మోకరిల్లుతున్నాం, కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం, ఇంత మంచి ప్రెజెంటేషన్ ఇచ్చినందుకు నీకు మోకరిల్లుతున్నాం అని చెప్పేసి అక్కడ నమాజ్ అవుతారు. 2 రకాతులు నమాజ్ చేస్తారు. ఆ నమాజ్ అయిన తర్వాత ఆయన పేష్మాం నాయకత్వంలో ఆయన వేడుకోలు అందరూ వేడుకుంటారు దైవాన్ని. ఆ ఈద్గాలో మనం చూస్తున్నామండి, టీవీల్లో చూస్తాము, రంజాన్ అయిపోతూనే పండగ నాడు ఈద్గాల్లో ఆ మందిని, ఆ సమూహాన్ని చూస్తాం. కానీ అక్కడ ఏం జరిగింది మనం తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ప్రార్థిస్తాం, ఓ దైవమా, ఓ అల్లాహ్, ఓ దేవుడా, ఇదిగో మా దేశాన్ని రక్షించు, ఈ మానవ సమాజాన్ని రక్షించు, మానవత్వం మంట గెలిసిపోతుంది. ఎవరు ఎలా ఉంటున్నారో, ఏమి చేస్తున్నారో, అసలు కన్న తల్లిని కూడాను ఆదరించే కొడుకులు ఈనాడు కరువైపోయినారు. మొత్తం సమాజం అంతా చెడులతో అల్లాడిపోతుంది, కుతకుతలాడిపోతుంది. ఎవరి బ్రతుకులకు భయం లేదు, ఎవరి బ్రతుకులకు గ్యారంటీ లేదు. ప్రతి ఒక్కరూ భయంగా బ్రతకవలసిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. దైవమా, ఇదిగో మా మనస్తత్వాలను మార్చు, మమ్మల్ని మంచివాళ్ళుగా చెయ్యి, ఈ సమాజాన్ని ఒక మంచి సమాజంగా చెయ్యి, మానవ సమాజాన్ని ఒక మంచి సమాజంగా చెయ్యి. దానవ సమాజం కాకుండా మంచి సమాజం ఉండాలా, ఆ సమాజంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలా, ప్రతి తల్లికి తన తనయుడు ఆదరించాలా, ప్రతి పొరుగువాడిని గౌరవించాలా, ప్రతి యువకుణ్ణి మరి అతని చెడు మార్గంలో పోకుండా కాపాడాలా. అలాంటి ఒక మంచి దినాన్ని మాకు ప్రసాదించు, అలాంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఈ నెలంతా మాకు ఎంతో మా మనసులను నిర్మలం అయ్యే విధంగా మాకు ఎన్నో ఆరాధనలు ప్రసాదించావు. అదేవిధంగా ఇక రాబోయే 12 మాసాలు కూడాను మేము మంచి జీవితం గడిపే అలాంటి భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పేసి మన దైవాన్ని వేడుకుంటారు. అంతేకాకుండా నమాజులో సర్వ మానవ సౌభ్రాతృత్వానికి, మరి అందరి క్షేమం కోసం, మొత్తం మానవ జాతి ఏదైతే ఈనాడు నైతిక పతనంతో విలవిల్లాడిపోతుందో దానికోసం కూడా ప్రార్థన చేస్తాం. దాని తర్వాత ప్రార్థన అయిపోతుంది, అందరూ బయటకు వస్తారు. మరి ముఖ్యంగా మన భారతదేశ విశిష్ట సంస్కృతి ఏమిటంటే, భిన్నత్వంలో ఏకత్వంగా వివిధ ధర్మాలు పరిఢిల్లుతున్న మన దేశంలో అక్కడ ముస్లిమేతర సోదరులు కూడా వస్తారు ఈద్గా దగ్గరికి. ముస్లిమేతర సోదరులు కూడా ముస్లింల ఇళ్లకు వెళ్తారు, ఈద్ ముబారక్ అంటారు, కౌగలించుకుంటారు, ఆలింగనం చేసుకుంటారు. ముస్లింలు కూడా వాళ్ళ ముస్లిమేతర సోదరిమణులకు ఇళ్లకు పిలిపిస్తారు, ఆహ్వానిస్తారు, విందులు చేస్తారు. ఇది ఒక భిన్నత్వంలో ఏకత్వం. అన్ని రంగుల పుష్పాలతో కళకళలాడే ఒక సుందర వనం లాంటి మన భారతదేశంలో ఇదొక ప్రతీకగా నిలబడుతుంది ఈ ఈదుల్ ఫితర్ పండుగ. అంతేకాదు మహాశివులారా, అలాంటి విశిష్టమైన పండుగను మనం ప్రసాదించినందుకు దైవానికి ఎంతో మనం కృతజ్ఞత తెలుపుకుంటాం. అంతేకాకుండా ఓ ప్రభు, ఏ విధంగా అయితే మమ్ము అన్ని ఆరాధనలతో ఒక మంచి మనస్తత్వం అలవడే విధంగా మమ్మల్ని చేశావు ఈ నెలంతాను, ఈ రాబోయే కేవలం ఈ నెల రంజాను నెల మాత్రమే నిష్టగా బ్రతికి ఆ తర్వాత మళ్ళీ కుక్కతో ఒక వంకరలాగా మళ్ళీ అదే మా చెడు బుద్ధి అయితే ఈ సమాజానికి ఏమీ లాభం లేదు. మళ్ళీ అదే కాదు, ఇక రాబోయే 11 మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా నేను నా హృదయాన్ని రీఛార్జ్ చేసుకున్నాను.
మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, ఒక మంచి మనిషిగా బ్రతకాలి, ఈ దేశానికి మంచి పౌరుడుగా ఉండాలి, ఈ సమాజానికి మంచి 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 మనిషిగా ఉండాలి, ఒక తల్లికి మంచి కొడుకుగా ఉండాలి, ఒక చెల్లికి మంచి అన్నగా ఉండాలి, ఒక అక్కకు మంచి తమ్ముడుగా ఉండాలి, ఒక అన్నకు మంచి తమ్ముడుగా ఉండాలి, నేను మొత్తం ఈ సమాజానికి మంచి వ్యక్తిగా ఉండాలి, ఈ దేశానికి మంచి పౌరుడుగా ఉండాలి, నా వల్ల ఎవరికి ఏమాత్రం బాధ కలగకూడదు, నేనే ఒకరికి నేను ఆదుకోవాలా, అలాంటి అదృష్టాన్ని ప్రసాదించు ప్రభు అని చెప్పేసి ఆనాడు అంతా వేడుకుంటారు దైవాన్ని. ఇక తర్వాత రాబోయే 11 మాసాలు కూడాను ఒక నిర్మలమైన మనస్తత్వాన్ని అలవరుచుకోవటానికి ప్రయత్నించి ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మసలటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మహాశిలారా, ఈ మానవ సమాజం వ్యక్తుల సమూహమే సమాజం వ్యక్తి మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది, వ్యక్తి మంచిగా లేకుంటే సమాజం చెడిపోతుంది. సమాజం కోసం అందరం కలలు కంటున్నాం, బంగారు కలలు కంటున్నాం, సమాజం కనుసూపు మేరలో కనిపించడం లేదు. సమాజం బాగుండాలి, ఎప్పుడు బాగుంటుంది? మనిషి బాగుండాలా, మనిషి కాదు మనిషి మనసు బాగుండాలి. కాబట్టి ఆ మనిషి మనసును బాగు చేసుకోవటమే రంజాన్ శిక్షణ. రంజాన్ అలాంటి శిక్షణ ఇచ్చింది. ఇక ఆ శిక్షణతో ఒక మంచి మనిషిగా పాలతో కడిగిన ముత్యంలాగా అతను బ్రతుకుండాలని మరి మనం ఆశించాలి, దైవాన్ని ప్రార్థించాలి. అల్లాహు తబారక్ తాలా దైవం మనందరికీ అలాంటి సద్బుద్ధిని ప్రసాదించాలని వేడుకుందాం. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. లా ఇలాహా ఇల్లల్లాహ్.